వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గాల వారీగా రాజకీయం వేడెక్కుతోంది. విజయవాడకి చెందిన దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా పేరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. తాజాగా జిల్లాల పునర్విభజన జరిగింది కాబట్టి విజయవాడ, బందరు జిల్లాల్లో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే విజయవాడలోని విమానాశ్రయానికి రంగా పేరు పెట్టినా బాగుంటుందన్న మాట కూడా బయటికి తీసుకొచ్చారు. అప్పుడే రంగాకు తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇక బీజేపీ చేపట్టిన తాజా కలవరం మీద ఇవాల్టి మిడ్ డే డిబేట్. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ చేసిన డిమాండ్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. కొంతకాలంగా కాపులకు దగ్గర అయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక్కడ జిల్లాలకు పేర్లు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పటికే ఎన్టీఆర్ పేరుని జిల్లాకు పెట్టామంటూ వైసీపీ గొప్పలు చెప్పుకుంటుంది. అటువంటప్పుడు రంగా పేరుని జిల్లాకు పెట్టాలనే డిమాండ్ మీద వైసీపీ ఏదో ఒకటి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి అటువంటప్పుడు బీజేపీ ఎత్తుగడ మీద వైసీపీ ఏమంటుంది, ఇతర ప్రతిపక్షాలనే టీడీపీ, జనసేన ఏమంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక జిల్లా పెట్టాలనేటువంటి ప్రస్తావన రాష్ట్రంలో విస్తృతంగా వచ్చింది. అయినప్పటికీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. రాష్ట్రంలో ఇతర నాయకులపై జిల్లా పేర్లు పెట్టారు, కానీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టడానికి ఎందుకో రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనస్కరించలేదు. సో కానీ అటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని గుర్తుంచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి జిల్లాని కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి అని చెప్పి సభాముఖంగా నేను కోరుతున్నాను. అలాగే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని వంగవీటి మోహన్ రంగా గారి పేరుతో వంగవీటి మోహన్ రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాని నామకరణ చేయాలని చెప్పి నేను సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని కోరుతున్నాను. వంగవీటి మోహన్ రంగా గారి పేరుతో ఒక జిల్లా పెట్టాలనేటువంటి ప్రస్తావన రాష్ట్రంలో విస్తృతంగా వచ్చింది. అయినప్పటికీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. సో బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వం పైన, అదేవిధంగా ఏపీలో ఎలాంటి మార్పులు చేర్పులు రానున్నాయి, దీనిపైనే వాళ్ళ డిబేట్. ఈ డిబేట్లకు వెళ్లే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. సో భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి అడపా శేషు గారు, ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ గాల సుబ్రహ్మణ్యం గారు, కాపునాడు నేషనల్ ప్రెసిడెంట్, మీ ముగ్గురు కూడా పాల్గొంటున్నారు. ముందుగా ముగ్గురికి కూడా చర్చలకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముందుగా ఇవాళ చర్చని మనం ఒకసారి శేషు గారితో స్టార్ట్ చేద్దాం. శేషు గారు నమస్కారం అండి. నమస్కారం సార్, ఈరోజు జీవీఎల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే రంగా గారి పేరుని ఒక జిల్లాకి ఖచ్చితంగా పెట్టాలి, అదేవిధంగా విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా పెట్టాలి, అప్పుడే ఆయనకి సముచిత స్థానం ఇచ్చినట్లుగా అవుతుందంటూ ఒక వ్యాఖ్య చేశారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఎంఎన్ఆర్ గారు, జీవీఎల్ గారిని మీ ద్వారా నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తా ఉన్నా. సార్, 2014లో ముగ్గురు కలిసి పోటీ చేశారు. మరి ఆ రోజు బీజేపీ పార్టీకి కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ రంగా గారు గుర్తులేరా? కాపులకి రిజర్వేషన్ ఇస్తాం, రుణమాఫీ చేస్తామని కేవలం అధికారంలోకి వచ్చినటువంటి ఈ మూడు పార్టీలు ఆ రోజు రంగా గారికి ఏం చేసినాయి? ఈ రోజు కేవలం రంగా గారిని ఒక ఆట వస్తువులాగా, కేవలం ఎన్నికలప్పుడే రంగా గారిని పేరు ప్రస్తావించి కేవలం ప్రజల్లోకి రంగా గారిని తీసుకెళ్లటం, తర్వాత హేళన చేయటం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆయన్ని కేవలం ఎన్టీ రామారావు గారి పేరుని పెట్టమని చెప్పి అడగటం జరిగింది. ఆయన పాదయాత్రలో ఏమి హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చడానికి, అట్లాగే దానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కేవలం రంగా అభిమానులు తప్ప ఏ ఒక్కరు కూడా అప్లికేషన్ ఎవరన్నా పెట్టారా? ఆ పార్టీలకి, ప్రతిపక్ష నాయకులకి అందరినీ అడుగుతా ఉన్నా, జనసేన వాళ్ళు కానీ, మరి పవన్ కళ్యాణ్ కానీ, జీవీఎల్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, ఏ ఒక్కళ్ళైనా సరే
రంగారు పేరు పెట్టాలని బయటకు వచ్చారా? ఎందుకు రాలేదు అప్పుడు? ఇప్పుడు ఎందుకని మాట్లాడుతా ఉన్నారు? కేవలం ఎన్నికలు వస్తా ఉన్న తరుణంలోనే కేవలం రంగారిని కానీ రంగారు విగ్రహాలు కానీ ఎందుకు గుర్తు వస్తా ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సరే, మనతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు స్పందిస్తారని చూద్దాం. రవికిరణ్ గారు, ఈరోజు మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఆయన కామెంట్ చేశారు, దానిపైన ఈరోజు శేషి గారు స్పందిస్తున్నారు. దీనిపైన ఏమైనా మీ అభిప్రాయం చెప్తారు? మరి ఎంఎన్ఆర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే. ఈరోజు స్వతంత్రానంతరం భారతదేశంలో నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రముఖులు ప్రధానమంత్రులు అవటం, ఆ కుటుంబీకుల పేరు మీద ఇప్పటికీ సుమారుగా 600-700 వివిధ ఎయిర్పోర్ట్లు కావచ్చు, పథకాలు కావచ్చు, పురస్కారాలు కావచ్చు, భవనాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని ఎక్కువైపోయింది. సార్ చెప్పండి శేషి గారు. సబ్జెక్ట్ డిబేట్ అవుతా ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కానీ ఈ మధ్యన రాజకీయ నాయకులు రావడం మానేస్తున్నారు. ఒక నిమిషం రవికిరణ్ గారు, క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పండి ప్లీజ్. చిన్న విషయం చెప్తాను. ఆప్షన్ ఇచ్చారు, ఒకవేళ డిబేట్ అయితే యాంకర్ గా మీరు చెప్పండి. యాంకర్ మీరా లేకపోతే వేరే వాళ్ళు మీరు డిసైడ్ చేస్తారు. ఒక నిమిషం, చెప్పారు. ఒక నిమిషం మధ్యలో రావద్దు శేషు గారు, మీరు మధ్యలో రావద్దు. నేను మీతో మాట్లాడలేదు. ఇంకొకసారి డిబేట్ లో ఒకరి సమయాన్ని ఒకరు గౌరవించండి. ఒకవేళ నేను డిబేట్ అవుతుంటే ఎంఎల్ఆర్ గారు మీరు చెప్పండి, మీరు డిబేట్ అవుతున్నారు, మీరు అది వద్దండి, ఇలా చెప్పండి అని మీరు చెప్పండి, మేము వింటాం. తప్పకుండా. ప్లీజ్ ఒక నిమిషం సార్, మరొకసారి గుర్తు చేస్తున్నాను. సారీ, స్వతంత్ర టీవీ యొక్క నినాదం రెచ్చగొట్టం, రచ్చ చేయం, ఓన్లీ చర్చిస్తాం. దీనికే మేము కొట్టుబడి ఉంటాం. దయచేసి ప్యానలిస్టులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ రవికిరణ్ గారు క్యారీ ఆన్ ప్లీజ్. సో ఆ తరుణంలో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చాక ఒక్కొక్కటి కొంత మార్చుకుంటూ వస్తున్నారు. రాజీవ్ కేల్కర్ రత్న కూడా మేజర్ ధ్యాన్ చంద్ కేంద్ర రత్నాన్ని కూడా పెట్టడం జరిగింది. సో అదొక చర్చ జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మనం చూసుకుంటే ఎంఎన్ఆర్ గారు, దశాబ్దాలుగా మన రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటి ముఖ్యమంత్రిగా చేసే టంగుటూరి ప్రకాశం పంతులు గారు, వారి పేరు మీద కూడా ఒక జిల్లా పేరు పెట్టుకున్నాం. అలాగే ప్రకాశం బ్యారేజ్ అని కూడా విజయవాడలో ఉంది. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి త్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టుకుంది. వారే కాకుండా అనేక మంది సామాన్యులు కూడా దేశానికి సేవ చేసే, రాష్ట్రానికి దేశానికి సేవ. ఫర్ ఎగ్జాంపుల్, మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అందరికి భోజనం పెట్టేవారు. వారి పేరు మీద అక్కడ వారధి ఉంటుంది, బ్రిడ్జ్ కూడా ఒకటి ఉంది. అలాగే మా కాకినాడలో కూడా వారి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే అనేక మంది ముఖ్యమంత్రిగా చేసిన చెన్నారెడ్డి గారి పేర్లు ఉన్నారు. అలాగే కోట్ల విజయసుభాస్కర్ ఇండోర్ స్టేడియం అని హైదరాబాద్ లో ఉంది. ఇలా పెట్టుకుంటూ వచ్చారు. ముఖ్యమంత్రులే కాదు, ముఖ్యమైన నాయకులు కూడా పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరుని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి అప్పుడే 98లోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వారి పార్టీ వ్యవస్థాపకుడు కాబట్టి పెట్టుకున్నారు. ఓకే, ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు మరణం చెందాక ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి కడప జిల్లాకి పేరు పెట్టుకున్నారు. బాగా అలా గౌరవించుకున్నారు. ఓకే, అయితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక సో వాళ్ళు అనేక పథకాలు పేర్లు మార్చారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు మార్చారు. ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఓకే జిల్లాల పేర్లు మారుస్తున్నాం అని చెప్పి డిస్కషన్ పెట్టారు. ఆ జిల్లాల పేర్లు మార్చడంలో ఓకే వారి పాదయాత్రలో హామీ ఇచ్చి ఉండొచ్చు, అది నేను నోటిఫికేషన్ ఇస్తానని చెప్పండి. అయితే ఆ సమయంలోనే వంగవీటి మోహన్ రెడ్డి గారి పేరు కూడా చర్చకు వచ్చింది. అనేకమైన టీడీపీ నాయకులు, బోండా బొమ్మ గారు కానీ రకరకాల నాయకులు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాగా వీళ్ళు కూడా గౌరవించాలి, వంగవీటి మోహన్ రెడ్డి గారి పేరు కూడా రిప్రజెంట్ ఇవ్వచ్చు. ఎందుకో మరి వారు పక్కన పెట్టడం జరిగింది. పోనీ అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి పేరు మార్చేసి రాజశేఖర రెడ్డి గారి పేరు హెల్త్ యూనివర్సిటీ పెట్టారు. అసలు రాజశేఖర రెడ్డి గారికి అప్పుడే 2 యూనివర్సిటీలు, ఇప్పటికే 2 యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. సమయం తక్కువ ఉంది, నేరుగా ఒక్క నిమిషం ఒక ప్రశ్న. ఈ రోజు శేషు గారు కానీ కొంతమంది వైసీపీ నాయకులు కానీ అడుగుతుంది, 2014 నుంచి 19 వరకు కూడా అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఫ్రెండ్లీ గవర్నమెంట్. మీరు అప్పుడు ఇలాంటి డిమాండ్ల మీద ఎందుకు తీసుకురాలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారని ఒక ప్రశ్న. సరే, మీరు దానికి సమాధానం చెప్పే ముందు ఒక నిమిషం, పార్టీలకు అతీతంగా కాపు
సమాజం కోసం పోరాటం చేస్తున్నటువంటి కాపునాడు నేషనల్ ప్రెసిడెంట్ గాల సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తాం. సుబ్రహ్మణ్యం గారు, ఈరోజు రంగా గారి పేరు మరొకసారి రాజకీయాల చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ డిమాండ్ ఏ విధంగా చూస్తున్నారు మీరు? నమస్కారం ఎంఎన్ఆర్ గారు. నమస్తే సార్. ఇవాళ రాజ్యసభలో వంగవీటి మోహన్ రంగా గారి పేరు వినపడటం అనేది మా కాపు సామాజిక వర్గంలో చాలా ఉత్సాహంగా అందరూ దాన్ని ఆస్వాదించారు. ఏది ఆయన పేరు రాజ్యసభలో ఏర్పడటం వల్ల. కరెక్ట్. అంతేగాని ఇక్కడ నిజంగా బీజేపీ పార్టీ కానీ జీవీఎల్ గారు కానీ ఈ రంగ గారి పేరు కృష్ణా జిల్లాకి విజయవాడకి పెట్టాలని అనుకుంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు అన్నమయ్య జిల్లాకి పెట్టారు, రాజపేట జిల్లాని తీసుకొచ్చి అన్నమయ్య పెట్టారు, తిరుపతికి బాలాజీ అని పెట్టారు. అలాగే రంగా గారు కూడా పెట్టడానికి బీజేపీ వాళ్ళు ఆనాడు కొద్దిగా ప్రెషర్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేవాళ్ళేమో. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే పగలల్లా కాముగా కూర్చొని చీకట్లో చెయ్యి ఊపినట్టు ఉందండి. అంతే కదా. ఇదాకా ఈ రంగా గారికి జిల్లా పేరు పెట్టడం అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది. అది పెట్టకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కాదు. మీరు రాజ్యసభలో తీసుకెళ్లి ఒక జిల్లాకి రంగా గారి పెడితే బాగుంటుందని అంటే ఇదేంటంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఊరిని చెయ్యడమే తప్ప నిజంగా రంగా గారి పేరు పెట్టాలని మీ కానీ ఉంటే ఇప్పుడు విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది. దానికి జీవీఎల్ గారు మంచి ప్రపోజల్ పెట్టారు. నిజంగా దానికోసం కృషి చేయండి. ఎలాగంటే మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పగలిగితే డెఫినెట్ గా పేరు వచ్చేది. ఎందుకంటే అప్పుడు కేసీ గారు కూడా ఒక మాట అన్నాడు తమ్ముడు, ఏమనంటే మీ ప్రపోజల్స్ చాలా మంది సబ్ కలెక్టర్ ఆఫీస్ మేము అంతగా ఓకముడికి వెళ్ళి ఇచ్చాం. ఇచ్చిన రాజకీయ పార్టీలు రంగా గారి పేరు పెట్టడం అనే దాని మీద కొద్దిగా దూరంగానే ఉన్నాయి. కేసీ గారు చెప్పింది అందుకే 100% నిజం. ఏ రాజకీయ పార్టీ కూడా రంగా గారి పేరు పెట్టాలని స్పందించలేదు. ఒక రకంగా చెప్పంటే వాళ్ళ వారసులు కూడా ఆ విషయంలో స్పందించలేదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇకపోతే ఎన్టీ రామారావు జిల్లా పెట్టడం అనేది, విజయవాడకి ఎన్టీ రామారావు జిల్లా పెట్టడం అనేది ఒక రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్య తప్ప నిజంగా ఎన్టీ రామారావు పెట్టాల్సిన జిల్లా కృష్ణా జిల్లా. ఆయన గెలిచిన నియోజకవర్గం గుడివాడ, పుట్టిందేమో నిమ్మకూరు. అక్కడ పెట్టాల్సిన పేరు తీసుకొచ్చి విజయవాడకి పెట్టారంటే ఇది ఒక రాజకీయం. అలాగే మేము కూడా ఒక ప్రపోజల్ పెట్టామంటే ఎన్టీ రామారావు పేరు తీసుకెళ్లి కడపకి రాజశేఖర రెడ్డి పేరు తీసి పెడితే బాగుండేది. ఎందుకంటే ఎక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటం అనేది ఒక రాజకీయ కుట్రదే తప్ప ఇవాళ ఏంటంటే రాబోయే ఎలక్షన్స్ లో రాష్ట్ర జనాభాలో అత్యధిక జనాభా ఉన్న కాపుల్ని ఎవరికాళ్ళు ఓన్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ రాజకీయ పార్టీలు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు తప్ప ఇలాగేంటంటే ఇప్పుడు జీవీఎల్ గారు ఇక్కడ ప్రకాశం జిల్లాలో బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అగ్రికల్చర్ బేస్ జరిగితే ఆయనకు ఒక రాజకీయ చైతన్యం ఎక్కువ. ఎందుకంటే అసలు సుబ్రహ్మణ్యం గారు అంటే వాళ్ళ డిమాండ్ లో రాజకీయ స్టంట్ తప్ప ఇంకోటి లేదంటారా? డెఫినెట్ గానండి. రైట్, ఓకే. ఒక్క నిమిషం శేషి గారి దగ్గరికి వెళ్దాం. శేషి గారు, సరే ఇప్పుడు పేర్లు మార్పు అనేది నాకు తెలిసినంత వరకు ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం, వారి యొక్క అమలు. సో సరే అయ్యింది, ఇక పేరు గతం వదిలేసేద్దాం. ఇప్పుడు జీవీఎల్ గారు చేసినటువంటి దీనికి మీరేమైనా స్పందించే అవకాశం ఉందా? మీకు ఆ దిశగా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? శేషి గారు గారికి మీ ద్వారా నేను క్వశ్చన్ ఇస్తా ఉన్నా, మీరు ఎందుకని ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడకుండా రాజ్యసభలోనో లేకపోతే ఒక లేఖ ద్వారా లేఖల రాజకీయం చేయటమో కాపుల మీద ఎందుకని రాజకీయాలు చేస్తా ఉన్నారు? అంటే ఎలక్షన్స్ లోనే కులం గుర్తుకొస్తా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. రెండోది, తన ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు పాదయాత్ర చేస్తూ ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చారు. హామీలు నిర్వర్తించడంలో ఏ ఒక్క వెనకడుగు వేయకుండా కూడా 96% ఫుల్ఫిల్ చేశారు. కానీ అన్ని పార్టీలు ఈ కాపుల్ని ఎక్కువ శాతం 30 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం నేను అడుగుతా ఉన్నా జీవీఎల్ గారిని, అంటే రాజకీయంగా కాపులు ఎదగటానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రారా అని నేను అడుగుతా ఉన్నా. బూటకపు వాగ్దానాలతోనే కాపుల్ని అణగదొక్కేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది, కుట్ర జరుగుతా ఉందని నేను చెప్తా ఉన్నా పలు విధాలుగా. కేవలం రాజ్యసభకిను ఆంధ్ర రాష్ట్రానికి
ఇది రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టాల్సినటువంటి తీర్మానం తీసుకెళ్లి రాజ్యసభలో ఆయన దాన్ని వక్రీకరించడం అనేది సబవా నేను అడుగుతా ఉన్నా. అంటే శేషు గారు ఇంకొక విషయం, శేషు గారు ఇంకొక విషయం, సరే మీరు అన్నారు కాబట్టి నేను గత వారం 10 రోజుల నుంచి 2-3 సార్లు ఇదే అంశం పైన పలు అంశాలపైన కాపు సమస్యలపైన నేను డిస్కస్ చేస్తూ వస్తున్నా. సుబ్రహ్మణ్యం గారు కూడా 1-2 సార్లు పాల్గొన్నారు. సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపులకు ఏం చేసింది లేదనేటువంటి ఒక వాదన కూడా వస్తుంది కదా, దానికి ఏం చెప్తారు మరి? సార్ మీరు గమనించండి, 2014లో అన్ని బోటకపు వాగ్దానాలు కాపు కార్పొరేషన్ ద్వారా పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి లోన్లు కానీ కేవలం ఇవన్నీ కూడా ఓటపు జరిగినటువంటి నిరూపణ జరిగింది. ఎందుకంటే దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయటం, దాంట్లో ఏవైతే జరిగిన అవకతవకలు అన్ని కూడా బయటికి తీయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, విదేశీ విద్య పథకం యూనివర్సిటీలో చదివేటువంటి పిల్లలకి ₹1 ఇచ్చేటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది. దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా ఈ పథకం జరిగిందా? అంటే క్రమేపా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ద్వారా పోయింది. 2 సంవత్సరాలలోనే ప్రజలందరికి కూడా కాపులందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మేలు చేసేద్దామని ఇప్పుడు సంక్షేమ పథకాల్లో 70% తీసుకున్నటువంటి కులం ఏదేముంది? కాపు కులాలు లేరా? కాపు ఆడపడుచులు లేరా? కేవలం దీంట్లో ఉన్నటువంటి మధ్య మిడిల్ క్లాసు ప్లస్ లోయర్ క్లాస్ లో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా కాపులు తీసుకోవటం లేదా అని నేను అడుగుతా ఉన్నా. సరే శేషు గారు, సరే పథకాలు ఇవన్నీ పక్కన పెడితే రిజర్వేషన్ పై కూడా చాలా ఎక్కువగా స్పందిస్తున్నారు కదా, రిజర్వేషన్ మీ కోట్లో ఉందని చెప్తున్నారు కదా. మంచి మాట అడిగారు. రిజర్వేషన్స్ గురించి మొన్న వీళ్ళు గతంలో 3 పాలించినటువంటి తీరు 5 సంవత్సరాల్లో మనకి ముంపు గ్రామాలుగా మనకి యాడ్ అయినటువంటి గ్రామాలు ఉన్నాయి భద్రాచలం ఏరియాలో. మరి ఆ గ్రామాలకి 300 కాపు అనే ఉంది, కానీ కాపు కానీ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి పరిస్థితి తెలుగుదేశం గవర్నమెంట్ లో కాపు అన్నా ఇమ్మన్న సర్టిఫికేట్ ఇమ్మన్నా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 300 కామంటే ఇమ్మంటే ఇచ్చే పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 1 year బ్యాక్ దాని మీద ఒక జీవో ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? BCD కింద ఆ ప్రాంత ముంపు గ్రామాల్లో 7 మండలాల వాళ్ళకు కూడా BCD కింద ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని నేను అడుగుతా ఉన్నా. మరి EBC కింద ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయటం, మరి వెనకబడినటువంటి కాపు కులస్తులు అందరికి కూడా పథకాలలో చేర్చి ఇచ్చేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని అడుగుతా ఉన్నా. ఓకే సార్, ఒక నిమిషం సార్, రవికిరణ్ గారు ఏం చెప్తారు? ఒక నిమిషం శేష్ గారు, థ్యాంక్ యూ. ఒక నిమిషం రవికిరణ్ గారు, సరే సడన్ గా కాపుల పైన బీజేపీకి ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రాజకీయ స్టంట్ అని చెప్పేసి కాపు నాడు ప్రెసిడెంట్ కూడా చెప్తా ఉన్నారు. దీనికి ఏమైనా సమాధానం చెప్తారా? ఇది అత్యంత బాధాకరం అండి. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారిని కేవలం ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరిస్తారు. ఆయన కృషి చేసింది పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు. అటువంటి మహానాయకుడు ఏదైతే నిరాదీక్ష చేస్తుంటే వారిని అత్యంత క్రూరంగా చంపబడి 86లో చంపబడి ఇప్పటికీ 36 సంవత్సరాలు అయింది. ఆ 36 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక మూల ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ప్రజలు అతన్ని వారిని స్మరించుకుంటున్నారంటే, అంటే ఇప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారే పెట్టినప్పుడు కులం గుర్తురాదా? లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు కులం గుర్తుకురాదా? కేవలం వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారి పేరు పెట్టినప్పుడు మరి వైసీపీ గవర్నమెంట్ ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు. ఖమ్మంలో హ్యాపీ చేయటాక, ఖమ్మం ఓట్ల కోసమా? వంగవీటి మోహన్ రంగా గారి కాపు పేరు ఎందుకు పెడతారు? అంటే ఒక మహానాయకుడికి 36 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూ ఆయన పేరు మీద ఒక్కటి కూడా లేకపోతుంటే ఆ యొక్క విషయాన్ని పార్లమెంట్ లో ఎత్తి అన్యాయం జరుగుతుందని చెప్తే రాష్ట్రంలో మాట్లాడతావా, ఎక్కడ మాట్లాడతావో ప్రశ్నిస్తారంటే నాకు అర్థం కాదు. నీకు న్యాయం చేయాల్సిన ఇప్పటికన్నా సరే న్యాయం చేయాల్సిన అవసరం లేదా? ఇది ఎక్కడ పెట్టిన మాత్రం నేను అడుగుతున్నాను. ఇంకోటి వారు ఏదో అంటున్నారు సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో రాలేదు, నేను వారేమంటున్నారు, కాపు కార్పొరేషన్ ద్వారా మేము చాలా ఉద్ధరించేసాం అన్నారు. సరే, గత ప్రభుత్వ హయాంలో 1000 కోట్లు అన్నారు, దాని సంవత్సరానికి 1000 కోట్లు అన్నారు. వాళ్ళు కొంచెం ఇచ్చారు, కొన్ని స్వయం ఉపాధి పథకాలు కొన్ని ఇచ్చారు, అని కొంత చేశారు, పూర్తిగా చేయలేదు. ఓకే, కానీ మీ ప్రభుత్వం వచ్చాక ఏం చేశారు? మొత్తం స్వయం ఉపాధి పథకాలు కాపు కార్పొరేషన్ అన్ని తీసిపడేశారు కదా.
కేవలం నవరత్నాల్లో ఉన్నటువంటి అమ్మఒడికి, అలాగే పెన్షన్లు, అలాగే రేషన్లు మొత్తం అంతా కలిపి ఒక పెద్ద లిస్ట్ చూపించి జనాలు మోసం చేయడం తప్పితే ఒక్క రూపాయి కాపు కార్పొరేషన్ నుంచి స్వయం ఉపాధి పథకానికి కానీ విదేశీ విద్య గత ప్రభుత్వంలో విదేశాలకు వెళ్లి మధ్యలో ఉండి డబ్బులు రాక ఆగి ఈ ప్రభుత్వం మారినాక వాళ్ళు కూడా ఇస్తారనుకుంటే వాళ్ళు కూడా మధ్యలో ఆపేసి ఇవ్వకుండా విదేశాల్లో ఉండిపోయినటువంటి కాపు కార్పొరేషన్ ద్వారా వెళ్ళిన విదేశీ విద్యార్థులు కాపు విద్యార్థులు ఎంతో మంది అన్యాయం అయిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి ఒక్కరికి రూపాయి లేదు. ఇప్పుడేదో పథకం పెట్టారు. ఇప్పుడు సంవత్సరంలో ఎన్నికలు వస్తాయి, కాపులకి ఏం సమాధానం చెప్పాలని చెప్పేసి ఇప్పుడేదో పెట్టారు. ఇప్పుడు 4 ఏళ్ల పాటు మోసం చేశారు. కాపు కార్పొరేషన్ పేరు మీద దగా చేశారు. అలాగే కాపు రిజర్వేషన్ అంశానికి గత ప్రభుత్వం కమిషన్ వేసింది. వాళ్ళు ఏదో ఒక చట్టం చేశారు. ఆ చట్టాన్ని అమలు చేయకుండా కేంద్రంపై నెట్టి మోసం చేసి వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఈ యొక్క మా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అదే బాని అందుకొని ఏంటి మా పరిధిలో లేదు కాబట్టి ఇది 2014 మేనిఫెస్టో మీకు చూపిస్తాను. 2014 మేనిఫెస్టోలో కూడా వైసీపీ పార్టీ కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టేది కూడా చూడండి. 2014 మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 36 పేజ్ నెంబర్ 36లో రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నిమిషం సార్, టైం ఉంది కనుక బ్యాలెన్సింగ్ వెళ్ళాలి. ఒక నిమిషం, రైట్, అర్థమైంది రవికిరణ్ గారు, మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. 2019 మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాసింది ఏంటి, మా చేతిలో లేదు కాబట్టి అన్నారు. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా ప్రూవ్ అయింది. జీజీఎల్ గారు స్పష్టమైన సమాధానం రాబట్టారు. రాష్ట్ర పరిధిలో చెప్పారు. పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. సరే, రాజకీయ పక్షాలు మీ యొక్క వాదనలు లేదా మీ అభిప్రాయాలు చెప్తూ ఉంది. కానీ ఈరోజు కేవలం కాపు సమాజం కోసం మాత్రం పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు ఈ మార్పులన్నింటినీ లేదా ఈ అప్డేట్స్ అన్నింటిని ఏ విధంగా చూస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యం గారు చెప్పండి, ఈరోజు బీజేపీ చెప్తోంది, వైసీపీ చెప్తుంది, అసలు ఏం జరిగింది, ఏం జరిగితే బాగుంటుంది, మీరు చెప్పండి సార్. ఇక్కడ మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంటే సబ్జెక్ట్ కొద్దిగా డీవియేషన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏంటంటే రవికిరణ్ గారు మాట్లాడేది కొంత వాస్తవం ఉంది. శేషు గారు మాట్లాడే దాంట్లో ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సిన బాధ్యత అయింది కాబట్టి ఆయన కవర్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే రాష్ట్రంలో కొట్టుకుంటారు, కేంద్రంలో కలిసిపోతారు వీళ్ళిద్దరు కూడా. అసలు విదేశీ విద్య అనే పథకానికి అంకురార్పణ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అది ఏం చేశాడో ఎలా చేశాడో కానీ 5 సంవత్సరాలు కంటిన్యూ చేశారు. అది బ్రహ్మాండంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ వరకు అంటే ఈ నెలలోనే కొద్దిగా విదేశీ విద్యకి ఫండ్ రిలీజ్ చేశారు. నిన్న శేష్ గారితో కూడా నేను మొన్న మాట్లాడినప్పుడు రిలీజ్ అయిందన్న కొద్దిగా ఇస్తున్నాము అని చెప్పారంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కాపు విదేశీ విద్య అనేది అమల్లోకి వస్తుంది. కాకపోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కాపుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మనం ప్రతి కాపు గుర్తుపెట్టుకోవాల్సినంత పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే రాజకీయంగా కానీ ఇంకో రకం సామాజిక పరంగా కానీ నాకు ఎంప్లాయీస్లో కానీ పోస్టింగ్లో కానీ అన్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఒక టార్గెట్ చేసి కాపులు టార్గెట్ చేసే ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అంటే అధికారం లేని పదవులకు ఒక 4-5 మినిస్టర్ పదవులు ఇచ్చి పవర్స్ లేకుండా ఇవాళ ఏంటంటే విజయవాడ కేంద్రంగా నేను గతంలో కూడా చెప్పాను, ఎలాంటి రాజకీయ ఉన్నతి పదవి ఒక్క శేషు గారికి తప్ప జగన్మోహన్ రెడ్డి కాపులకు ఇచ్చింది ఏమాత్రం లేదు. ప్రతి పదవి వేరే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళేమో వయ అని చెప్పడం, ఇలాగేంటంటే ప్రతి జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పుకోవాలంటే కాపుల పట్ల తీవ్రమైన వ్యతిరేకత భావంతో ఉన్నారని చెప్తున్నాం. ఈ రకంగా కాపులకి ఒక్క రిజర్వేషన్ సబ్జెక్టులో చంద్రబాబు నాయుడు తప్ప మిగతా విషయాల్లో చంద్రబాబు నాయుడు చాలా కాపులకి చాలా సౌమ్యంగానే వ్యవహరించారు కాపుల పట్ల. ఇదొకటే. అందుకని ఈ 3 సంవత్సరాల్లో ఏంటంటే బీజేపీ పార్టీకి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఒకే నిర్ణయాలు చేయాలి కానీ రాష్ట్రంలో కొట్టుకోవడం కేంద్రంలో కలవటం ఏంటండి ఇదంతా రాజకీయం. ప్లీజ్, మనకు టైం అయింది. శేష్ గారు ఫైనల్ గా చెప్పండి, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి మీకు మరింత బాధ్యత ఉంది కాబట్టి మీ పైన, మీ నిర్ణయాలపైన, మీ కార్పొరేషన్ పైన, ఈ కాపుల వ్యవహారం పైన మీ మీద గత కొద్ది కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. మరి దానికి ఫైనల్గా ఏం చెప్తారు? మనకు టైం అయిపోయింది. ప్లీజ్. యాక్చువల్గా
తెలుగుదేశం హయాంలో కాపు కార్పొరేషన్ నుంచి 2017 వరకు 14 నుంచి 17 వరకు ఒక్క రూపాయి నిధి కూడా ఇవ్వలేదు. అది వాస్తవం, ఆన్లైన్ లో చూసుకోవచ్చు. 17 నుంచి ఎన్నికల స్టంట్ గా ఈ ఏదైతే విదేశీ విద్యకి పంపించినటువంటి పిల్లలందరికి కూడా సంతకాలతోనే పంపించారు, కానీ ఎటువంటి బ్యాంక్ గ్యారెంటీ కానీ కార్పొరేషన్ గ్యారెంటీ కానీ దాని మీద ఒక నిధి ఫండ్ అలాట్ చేయడం కానీ జరగలేదు. పిల్లలందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ఆమోద ముద్రతో విదేశాలకు వెళ్ళిన పిల్లలు ఈ రోజు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం అమలు చేయడం జరిగితే ఆ పథకాన్ని బ్యాంక్ గ్యారంటీతో పంపించాలి. పిల్లలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఫీజులకు కానీ పేరెంట్స్ కానీ ఏ కష్టాలు పడకుండా బాధ్యత ఆ ముఖ్యమంత్రి స్థానం ఉన్నటువంటి వ్యక్తికి ఉంటుంది. అలాంటిది శశి గారు శశి గారు రైట్, ఏదో టెక్నికల్గా వచ్చినట్టుగా ఉంది. సరే, ఏదేమైనా సరే మనకి టైం అవుతా ఉంది సార్. ఒకటి ప్రతిపక్షాలు ఆరోపణలు ఒకలాగా ఉన్నాయి, అధికార పక్షం యొక్క చరిత్రమైనటువంటి అన్నింటిలో కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రైట్ సార్ ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఎక్కడ కూడా ఏ ఒక్క రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం జరుగుతా ఉంది. మరి ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాల కోవిడ్ లో ఆర్థిక లోటులో కూడా ఆయన అలాగా సార్ విదేశాలకి వెళ్ళి 2019 ముందు విదేశాలకు వెళ్ళి కొంత డబ్బులు ఇచ్చి, విదేశీ విద్యకు వెళ్ళి కొంత డబ్బులు ఇచ్చి ఆపేయటం ఎంతవరకు సమంజసం చెప్పండి. అడప చేసి నేను జక్కంపూడి రాజా గారిని కూడా అడిగాం. జక్కంపూడి రాజా మీరు చైర్మన్ గా తీసుకోక ముందు జక్కంపూడి రాజా గారిని అడిగాం. సరే, ఓకే సార్, మనకు టైం అవుతుంది, ప్లీజ్. సరే, ఓకే, ఫైనల్ గా డిబేట్ అవుతుంది. సరే, రాధా గారికి ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు ప్రపోజ్ చేయలేదని పక్కన పెడితే రాధా గారు లాంటి వ్యక్తికి, గొప్ప వ్యక్తికి గౌరవించుకోవడం తప్పలేదు కదా, దానికి మీరు సిద్ధమా కాదా చెప్పండి ఫైనల్ గా. వంగవీటి మోహన్ రంగా గారిని మేము ఎప్పుడు గౌరవిస్తాం. రైట్ సార్. వంగవీటి మోహన్ రంగా గారు రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. అయితే వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కులాలు కూడా ఆయన ఆదరిస్తా ఉంటాయి. పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన ఒక నాయకుడు. ఎందుకంటే ఆయన కొట్లాడిందే బడుగు బలహీన వర్గాల కోసం కూడా కాబట్టి ఖచ్చితంగా. సార్, థ్యాంక్ యూ సో మచ్. మన టైం అవుతుంది. శశి గారు అండ్ రవికిరణ్ గారు అండ్ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంచి ఇన్పుట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ సారీ, మనకున్న సమయం తక్కువ కాబట్టి ఇక్కడతో ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఎనీవే, మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, ధన్యవాదాలు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.